ప్రపంచ రాజకీయాలలో అమెరికా ప్రపంచ పోలీసు పాత్ర వహిస్తుందా, లేకపోతే ప్రపంచ గూండాగిరి, అంతర్జాతీయ గూండాగిరి చేస్తుందా అన్న సందేహాలు బాగా కలుగుతాయి. సరే, పోలీసింగ్ అని అంటే సరే, ఏదో మంచి ఒక వ్యవస్థ, ఒక చట్టం, ఒక న్యాయం, ఒక నీతి, ఒక పద్ధతి ఉంటుంది. కానీ అవేమీ కనపడట్లా అమెరికా యొక్క ప్రెసిడెంట్ యొక్క వ్యవహారంలో. ఇవాళ పూర్తిగా అంతర్జాతీయ గూండాలాగా తయారైంది అమెరికా. మనల్ని రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవద్దని చెప్తుంది ఏంటి? మాకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కొంటాం, నీ దగ్గర కూడా కొంటామయ్యా, నువ్వు ఆమె రష్యా కంటే తక్కువ ధరకి కొనమని మేము ఎందుకంటాం? ఎవడు తక్కువకి ఇస్తే వాడి దగ్గర కొంటాము, ఎవడు క్వాలిటీ ఇస్తే వాడి దగ్గర కొంటాం. ఇది సహజమైనటువంటి ఒక సప్లయర్కి కొనేటువంటి వాడి కస్టమర్కి ఉండేటువంటి రిలేషన్షిప్. ఇది పెద్ద వ్యాపార సూత్రాలు ఏమీ అక్కర్లేదే. పోనీ మీరు ఇవ్వటం ద్వారా యుక్రెయిన్ యుద్ధానికి మీరు దోహదం చేస్తున్నారు రష్యా యొక్క దీనికి అని, రష్యా గొడవ చేయడానికి యుద్ధానికి అని అమెరికా కొంటం లేదా? రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి కొంటున్నారు మీరు? రష్యా నుంచి కాదా? యూరోప్ ఎంత వ్యాపారం చేస్తుంది రష్యా నుంచి? మీరు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం ద్వారా అంతర్జాతీయ ఒక ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తుంది, రాజ్య ఉగ్రవాదం అని అంటున్నారే. మరి పాకిస్తాన్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పాకిస్తాన్ టెర్రరిజం చేస్తోంది, టెర్రరిస్టులను పోషిస్తోంది అని ప్రపంచానికి అందరికీ తెలుసు. మీరు బిన్ లాడెన్ పట్టుకుంది కూడా పాకిస్తాన్లోనే. అటువంటి పాకిస్తాన్కి ఇవాళ మీరు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఏదో ఆయిల్ సెట్ తీస్తారట, దానికి డబ్బులు ఇస్తారట. ఆ డబ్బులు ఎక్కడ పడుతుందో తెలియదా? అసలు ఈ గొడవంతా ఆ కిరాణా హిల్స్లో ఏదో జరిగింది. ఆ ఎయిర్ బేస్ మీద, నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగిన దగ్గర నుంచే అసలు ఈ గడివేడంతా మొదలవుతోంది. అసలు మీ దొంగతనం బయటపడాలి. అక్కడ ఆ కిరాణా హిల్స్లో ఉన్నటువంటివి అమెరికా యొక్క అణు వస్త్రాలే. మీ యొక్క దొంగచాటుతనమే, మీ దొంగ బుద్ధే. ఇవి చేసి, ఈ యదవ పనులన్నీ చేసి అవసరమైతే చైనా మీద యుద్ధానికి, లేకపోతే రష్యా మీద వాడటానికి, లేకపోతే ఇంకెవరి మీదైనా ఈ ఆసియా కంట్రీస్లో ఎవరి మీదైనా వాడటానికి వీలుగా ఉండటానికి మీరు పాకిస్తాన్లో అణుబాంబులు పెట్టి రెడీగా ఉంచారు అనేటువంటి విషయాన్ని అందరికీ అనుమానం ప్రబలంగా కలుగుతోంది. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీది. దాని మీద దాడులకు దగ్గర నుంచి మీరు భారత్ మీద ఆర్థిక ఆంక్షలని, ట్యాక్సుల దాన్ని పెట్టి మీరు ఇలా చేయటం తప్పు. పైపెచ్చు మమ్మల్ని కొనొద్దనంటం తప్పు. గురువింద సామెత, గురువింద తన ముడ్డి కింద నలుపెరగదని అమెరికా చేస్తున్నటువంటి యదవ పనులు ప్రపంచానికి తెలుస్తుంది, కానీ అమెరికాకి తెలియటం లేదు. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ యొక్క ట్రంప్ యొక్క తెంపరితనం, చేతగానితనం, జోకరిజం. ట్రంప్ హ్యాస్ బికమ్ ఏ జోకర్. అటువంటి జోకరిజాన్ని చేస్తూ అమెరికా లాంటి ఒక అద్భుతమైనటువంటి అగ్రదేశాన్ని ఒక చీప్ దేశంగా మారుస్తున్నటువంటి ట్రంప్ ఇవాళ ఈ పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో పాకిస్తాన్ లాగా మీ మాట వినేటువంటి దేశం కాదు భారతదేశం. భారతదేశానికి ఒక స్వాభిమానం ఉంది, ఒక సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి, ఒక రాజనీతి ఉన్నది. ఇవాళ సంస్కృతి సంప్రదాయాలు ఉండి రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు ఇవాళ భారతదేశాన్ని. మీ మాటలు విని, మీ గులాములిని వెనకాల గుంటనక్కల్లా ఉండి తవ్వి ఈ దేశ ప్రజలని మోసం చేస్తూ, ఈ దేశ ప్రజల్ని గుంటనక్కల్లాగా అవినీతికి అలవాటు చేసి వాళ్ళందరినీ ఒక చెడు మార్గంలో పట్టించి తాము మాత్రం అధికారం ఆరోపిస్తూ మీకు అనుగుణంగా స్టెప్పులు వేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక జోకర్ అయినటువంటి నాయకుడు కూడా రాహుల్ గాంధీ మీరేం చెప్తే అది మాట్లాడుతున్నాడు. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. నేను పాకిస్తాన్ ఇండియా యొక్క యుద్ధాన్ని ఆపాననగా సరెండర్ నరేందర్, ట్రంప్కి సరెండర్ అయినటువంటి నరేంద్రుడు, సరే ప్రైమ్ మినిస్టర్ మీద వ్యక్తిగతమైనటువంటి దాంతో అన్నాడు అనుకోవచ్చు. నువ్వు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది అని అంటే చచ్చిపోయింది అని వాడు కూడా అంటాడు. ఎవరిది కూలిపోయిందయ్యా? 6.4%తో జీడిపి గ్రోత్తో ఎడుతున్నాం మేమా?
1.2 1.3%తో ఎగురుతున్న మీరా చచ్చిపోతుంది. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే ఐసీయూలో ఉంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నవ యవ్వనాలతో జవసత్వాలతో ముందుకురుగుతోంది ఇవాళ ప్రపంచంలో. అటువంటి భారతదేశ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థను అంటే దానికి తారతందాన పలుకుతున్నటువంటి ఈ జోకర్ గాడు రాహుల్ గాంధీ, అటువంటి వాళ్ళు పరిపాలిస్తే కానీ ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి మేధో సంపత్తును, ఆర్థిక సంపత్తును అంతను దోచుకోవాలనేటువంటి ప్రణాళిక వేస్తున్నటువంటి అమెరికా లాంటి గుంటనక్కల విషయంలో ఇవాళ అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జై హింద్, జై భారత్.